So before getting into the video, please subscribe to my channel and hit the bell icon for don't miss out any updates. Hi viewers, welcome to Software Kurodu. Welcome back to my channel. So today I am back with a very interesting news, a big news, which is from TCS joining letters. సో గైస్ ఎంతవరకు జాయినింగ్ లెటర్స్ అనేవి ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో అనేది వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి హైరింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరిగిందంటే ఫస్ట్ జాన్ అండ్ ఫిబ్రవరిలో చాలామంది ఇప్పుడు ఆన్ క్యాంపస్ ఎగ్జామ్ అనేది రాశారు. సో అండ్ ఇంకో టైంలో ఏంటంటే ఏప్రిల్ మే జూన్ ఈ టైంలో కొంతమంది ఆఫ్ క్యాంపస్ ఎగ్జామ్ అనేది రాశారు. సో మొత్తం బేసిక్గా ఏంటంటే టీసీఎస్ మనకి వచ్చిన అప్డేట్ వరకు ఫస్ట్ ఏమన్నారంటే 40,000 హైరింగ్ అనేది పీపుల్ని హైరింగ్ చేస్తామన్నారు, 40,000 పీపుల్ని. సో అందులో ఆన్ క్యాంపస్ వరకు 20K పీపుల్ అనమాట. ఆల్మోస్ట్ సెలక్షన్ అనేది జరిగిపోయింది. వాళ్ళకి ఆఫర్ లెటర్స్ అనేవి ఏప్రిల్లో రిలీజ్ చేశారు వాళ్ళకి ఆఫర్ లెటర్స్. ఏప్రిల్ అండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ మే అండ్ ఏప్రిల్లో రిలీజ్ చేశారు. అండ్ ఏప్రిల్ మే జూన్లో అయిన హైరింగ్ వాళ్ళకి ఏంటంటే సో వాళ్ళకి మెయిన్లీ వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఎప్పుడు వచ్చాయంటే జూన్లో ఇంటర్వ్యూ అయింది. జూన్లో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది జరిగిందనమాట. ఇంటర్వ్యూ అనేది జూన్లో తీసుకున్నారు. సో వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఎప్పుడు వచ్చాయంటే జూలైలో ఆఫర్ లెటర్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఇది క్లియర్ కదా. సో అప్పుడు ఆఫర్ లెటర్స్ మోస్ట్ ప్రాబబ్లీ అందరికీ ఏ టైంలో వచ్చాయంటే జూలై 11 నుంచి 20 ఈ డేట్స్లో అనమాట మనకు ఆఫర్ లెటర్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. సో ఆ డేట్స్లో రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు స్టిల్ 2 months అనేది అయిపోయింది అనమాట. 2 months కంప్లీటెడ్. నో అప్డేట్ ఫ్రమ్ టీసీఎస్. నో అప్డేట్స్ అంటే చాలామందికి వస్తున్నాయి, కానీ కొంతమందికి మనకి మెయిన్లీ ఏపీ అండ్ తెలంగాణ అండ్ ఏపీ ఈ స్టేట్స్ వాళ్ళకి మ్యాక్సిమం అప్డేట్స్ అనేవి చాలా తక్కువ వచ్చాయి అనమాట. ఇప్పటి వరకు చూసుకుంటే మనకి హైరింగ్ ఎక్కువ మనకి టీసీఎస్ ఓన్లీ ఏ పీపుల్కి ఎక్కువ చేసింది అంటే నింజా వాళ్ళకి అనేది ఎక్కువ చేసింది అనమాట. నింజా పీపుల్కి ఎక్కువ హైరింగ్ చేసింది. మోస్ట్లీ నింజా వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు. అది కూడా ఫ్రమ్ ఆల్ స్టేట్స్. సో ఈవెన్ మన హైదరాబాద్ అండ్ మన ఏపీ అటు సైడ్ కూడా చూసుకుంటే నియర్లీ ఒక 60 నాకు కరెక్ట్గా నెంబర్ అనేది ఐడియా లేదు. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఒక 70 to 100 members వరకు నింజా వాళ్ళకి జాయినింగ్ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన వెంటనే వాళ్ళకి అనమాట ఇది రావడం జరిగింది. అండ్ మ్యాక్సిమం అందరికీ కంపెనీస్లో ఎలకట్ చేశారు. మ్యాక్సిమం వాళ్ళకి వచ్చిన లొకేషన్స్ కూడా హైదరాబాద్ అండ్ బెంగళూరు అనమాట. ఈ 2 లొకేషన్స్లో వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. సో ఈ 2 లొకేషన్లో అయితే వాళ్ళకి ఇచ్చారు. సో ఇంకా మనకి రావాల్సిన పెండింగ్ ఎవరికంటే డిజిటల్ అండ్ ప్రైమ్. సో ఈ ప్రైమ్ క్యాండిడేట్స్కి ఇంకా ఆఫర్ లెటర్స్ అనేవి రిలీజ్ చేయలేదు. సో ఎందుకు రిలీజ్ చేయలేదు అని ఒక పాయింట్కి వస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడున్న బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు ఒక లొకేషన్స్లో అనేది అలర్ట్ చేస్తారు అనమాట. సో మ్యాక్సిమం వాళ్ళకు ఉన్న లొకేషన్స్లో మధ్యప్రదేశ్, నెక్స్ట్ ఇంకా కోల్కతా, నెక్స్ట్ ఇంకా ముంబై ముంబై అండ్ ఇంకా చూసుకుంటే మనకి అహ్మదాబాద్. సో ఇలాంటి లొకేషన్లో ఎక్సెట్రా ఇలాంటి లొకేషన్స్లో మ్యాక్సిమం వాళ్ళకి ఉన్న హైరింగ్ ప్రకారం మ్యాక్సిమం వాళ్ళకి అందరికీ ఇచ్చారనమాట. సో అయితే సో ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే మ్యాక్సిమం వాళ్ళకి ఆ లొకేషన్స్లో అలొకేషన్ అనేది జరిగిపోయింది. కానీ ఏపీటీఎస్లో వాళ్ళకి అసలు ఏం అప్డేట్ అనేది లేదు. నో అప్డేట్ స్టిల్ ఇన్ ఏపీ అండ్ టీఎస్. అది మెయిన్లీ ఫర్ డిజిటల్ అండ్ ప్రైమ్ పీపుల్. సో అయితే ఈ మధ్యన వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ జూన్ అండ్ జూలై ఈ 2 monthsలో అయిన వాళ్ళకి అప్డేట్స్ అనేవి ప్రాసెస్ అనేవి కొంతవరకు జరిగాయి అనమాట. ఓన్లీ సమ్ అంటే ఒక 30% వరకు మనకి అప్డేట్స్ అనేవి జరిగాయి. కానీ ఒక 10 days బ్యాక్, ఒక 10 కాదు ఒక 5 days బ్యాక్ అనమాట మళ్ళీ ఆఫర్ లెటర్స్ అనేవి టీసీఎస్ హ్యాస్ రిలీజ్ న్యూ ఆఫర్ లెటర్స్ ఫర్ ద పీపుల్.
సో ఎవరికి వాళ్ళకి. సో అప్పుడు మళ్ళీ కౌంట్ అనేది పెరిగిందనమాట. సో మ్యాక్సిమం టోటల్ 100% వాళ్ళు రిలీజ్ చేసి వాళ్ళతో పాటు అప్డేట్స్ ఇస్తామని చెప్పి ఉన్నాను. సో రిపీటెడ్గా మన వాళ్ళు మెసేజెస్ చేయడం, హెచ్ఆర్స్కి మెసేజ్ పెట్టడం, వాళ్ళు రిప్లైస్ ఇవ్వడం, వాళ్ళు కూడా కొద్దిగా విసిగిపోయి చెప్పడం ఇలానే అయ్యాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ టీసీఎస్ మనకి చాలా వరకు ఫిజికల్ ఆన్బోర్డింగ్ మనకి ఇక్కడ 5th సెప్టెంబర్, 12th సెప్టెంబర్, 19th సెప్టెంబర్, 25th సెప్టెంబర్, 26th అండ్ 23rd. సో ఈ ఫిజికల్ ఆన్బోర్డింగ్ మ్యాక్సిమం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి 589 అయ్యాయి, ఇక్కడ 620+ అయ్యారు, ఇక్కడ 1204 అయ్యారు, ఇక్కడ 169 అనమాట. సో మనకి డిఫరెంట్ లొకేషన్స్లో నేను చెప్పినట్టు లైక్ మ్యాక్సిమం ఎంపీ నెక్స్ట్ ఇంకా కోల్కతా, ఇంకా చెప్పినప్పుడు అహ్మదాబాద్. సో ఇలాంటి సిటీస్లో మనకి ఎక్కువ అప్డేట్ అనేది ఎక్కువగా అంటే చాలా వరకు టీసీఎస్ అనేది అప్డేట్ అనేది ఇచ్చిందనమాట ఈ లొకేషన్స్లో వాళ్ళకి. నింజానే కాదు, ప్రైమ్, డిజిటల్ ఇలాంటి క్యాండిడేట్స్ అందరికీ ఆల్మోస్ట్ అప్డేట్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు అనేది ఆఫర్ లెటర్స్ ఇస్తామని చెప్పి అప్డేట్ ఇది వచ్చిందని చెప్పాను కదా. సో దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. సో మెయిన్లీ ఇప్పుడు క్రైటీరియా బట్టి చూసుకుంటే అంటే జాన్ అండ్ ఫిబ్రవరిలో హైరింగ్ అయిన వాళ్ళకి ఎప్పుడు ఇచ్చారంటే జాన్ అండ్ ఫిబ్రవరిలో ఆన్ క్యాంపస్ వాళ్ళకి హైరింగ్ అనేది జరిగింది. సో వాళ్ళకి ఆఫర్ లెటర్స్ అనేవి మీకు ఆల్రెడీ చెప్పాను, లైక్ ఏప్రిల్ అండ్ మే ఫస్ట్ వీక్లో ఇచ్చారు. ఫస్ట్ వీక్ ఇచ్చారు. అయితే జాయినింగ్ లెటర్ వచ్చేసరికి వాళ్ళకి ఎప్పుడు ఇచ్చారంటే ఏప్రిల్, మే ఇచ్చిన తర్వాత వాళ్ళకి జూన్ అనేది ఇచ్చారు. June 27th మా ఫ్రెండ్స్ కొంతమంది అడిగాను, సీనియర్స్కి వీళ్ళందరూ చాలా మంది June 27th కొంతమందికి ఆఫర్ లెటర్స్. నెక్స్ట్ ఇంకా అదే జూన్ ఆ డేట్స్ అరౌండ్, నెక్స్ట్ జూలై ఈ డేట్స్ అరౌండ్లో చాలా మందికి ఆన్ క్యాంపస్ వాళ్ళకి డేట్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఈవెన్ ఆఫ్ క్యాంపస్ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ డేట్స్లో వాళ్ళందరూ ఆఫ్ క్యాంపస్ కూడా ఉన్నారు, ఆన్ క్యాంపస్ కూడా ఉన్నారు, ఫిజికల్ ఆన్ బోర్డింగ్ అయిన వాళ్ళలో కూడా. సో అయితే వాళ్ళ క్రైటీరియా బట్టి వాళ్ళకి ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళు కౌంట్ చూసుకుంటే మంత్లీ వైజ్ తీస్తుంటే వీళ్ళు ఒక 5K వరకు ఆన్ బోర్డింగ్ ఇచ్చే ఛాన్స్ అయితే జరిగింది. సో నెక్స్ట్ 5K + 5K అనమాట. సో ఈ గ్యాప్లో వాళ్ళ దగ్గర ఒక 10K వరకు ఇవన్నీ అలకేట్ అయిపోయి. సో ఇంకా మనకు మొత్తం 40,000 చెప్పాను కాబట్టి, సో మనకి మొత్తం 40,000 అని చెప్పాను కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఈ హైరింగ్ అంటే మొత్తం పొజిషన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ దాంట్లో 10,000 తీసిగా మనకి ఇంకా మిగిలింది 30,000 అనమాట. ఈ 30,000లో మనకి ఇంకా జూన్, జూలై అయిపోయాక ఆగస్టులో కూడా కొంతమందికి ఇచ్చారు. సో ఒక నెంబర్ వేసుకున్నాం, ఆగస్టులో ఫర్ సపోజ్ వాళ్ళ క్రైటీరియా ఎలా చేస్తున్నారని చెప్తున్నాను. ఆగస్టులో మనకి ఒక 4,000 తీసాను అనుకుందాం. సెప్టెంబర్లో అసలు ఈ కౌంట్ బట్టి చూసుకుంటే మనకి ఎన్ని ఇక్కడ 12 అండ్ ఇక్కడ ఒక 2,500 అనుకుందాం. సో అంటే మనకి ఆన్ బోర్డింగ్ అయినప్పుడు కౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఆగస్ట్, సెప్టెంబర్ కోసం తగ్గింది. అంటే ఇందులో బోత్ ఆన్ బోర్డ్ అంటే మనకి ఆన్ క్యాంపస్ అండ్ ఆఫ్ క్యాంపస్ బోత్ ఉన్నారనమాట. బోత్ ఆన్ క్యాంపస్ అండ్ ఆఫ్ క్యాంపస్ ఈ బోత్ పీపుల్ అనేవారు ఉన్నారనమాట ఇక్కడ మొత్తం. సో ఇలా ఈ క్రైటీరియా బట్టి ఏం జరుగుతుందంటే ఇప్పుడు టీసీఎస్ మనకి ఒక్క నిమిషం. సో ఇక్కడ మనకి ఇలా అవ్వడం వల్ల ఇప్పుడు క్రైటీరియా అనేది కొద్దిగా సిస్టమేటిక్గా కొద్దిగా మనకి ఒక డౌట్ అనేది ఇంక క్రియేట్ అయింది. సో సెప్టెంబర్ నుంచి హైరింగ్ ఎలాగా అంటే ఇంకా సెప్టెంబర్లో పెరిగాయి, నాకు తెలిసిన వరకు ఇవే అప్డేట్స్ వచ్చాయి. సో సెప్టెంబర్ నుంచి ఎలా అప్డేట్స్ వస్తున్నాయి అంటున్నారంటే వీళ్ళకి అడిగిన మెసేజ్ బట్టి మళ్ళీ ఆఫర్ లెటర్ జనరేట్ చేశారు కాబట్టి. సో ఇక్కడ నుంచి ఎవ్రీ మంత్ ఫ్రమ్ అక్టోబర్ టు ఇంకా ఇప్పుడు ఫిబ్రవరి వరకు ఈ గ్యాప్లో మిగిలిన 30,000లో ఎవ్రీ మంత్ ఇప్పుడంతా అక్టోబర్ నుంచి మనకి ఫిబ్రవరికి ఎన్ని మంత్స్ ఉన్నాయి దగ్గర ఒక 5 to 6 months. సో 5 months అనుకుందాం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్ 5 months. సెప్టెంబర్లో కూడా ఇంకొన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలిపి 6 months అనుకుందాం. సో ఈ 6 monthsలో వాళ్ళు మంత్లీ మనకి 5,000 మెంబర్స్ని హైర్ చేసుకుంటామని అంటే అదే 5,000 మెంబర్స్కి జాయినింగ్ లెటర్స్ ఇస్తామని చెప్తున్నారు అనమాట. సో ఆ లెక్కను చూస్తే ఫిబ్రవరి కల్లా నేను అంటుంది కరెక్టే గైస్, ఫిబ్రవరిలో మొత్తం ఆల్ విల్ క్లియర్ అనమాట. ఆల్ విల్ క్లియర్. సో ఇక్కడ వరకు మీకు ఒక క్రైటీరియా అనేది మీకు అర్థమైంది అనుకుంటా, ఎలా అయితే టీసీఎస్ మీకు జాయినింగ్ కానీ ఎలా ఇస్తున్నారంటే ఇప్పుడు మీకు అర్థమైంది. సో అఫీషియల్గా టీసీఎస్ వచ్చిన మెసేజ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. 1 minute.
సో మీకు ఇంత చెప్పినట్టు టీసీఎస్ అనేది మనకి ఇలా మెసేజ్ అనేది మనకి లైక్ వాళ్ళు రెడ్డిట్లో మనకి ఇంకా చాలా పేజెస్లో నేను చూశాను. అండ్ వాళ్ళైతే మనకి ఇలా రిలీజ్ చేశారు, లైక్ టీసీఎస్ జాయినింగ్ అప్డేట్ ఆన్ బోర్డింగ్ 5,000 candidates మంత్లీ స్టార్టింగ్ ఫ్రమ్ October 2024. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఆఫ్టర్ రిపీటెడ్లీ ఈమెయిలింగ్ ద హెచ్ఆర్ రిగార్డింగ్ ద జాయినింగ్ లెటర్. సో హెచ్ఆర్కి మనకి నేను ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను, లైక్ పర్వీన్ అహ్మద్ గారు లైక్ ఆవిడ అనమాట చెప్పారనమాట, నెక్స్ట్ మీకు ట్యూస్డే వరకు ఆఫర్ లెటర్ వచ్చే ఛాన్స్ ఉంది, మొత్తం క్లియర్ చేస్తాం, పెండింగ్ ఉందని చెప్పారు. సో ఇలా హెచ్ఆర్స్కి ఎక్కువ రిపీటెడ్గా మెసేజ్ చేయడం వల్ల వాళ్ళు ఏమన్నారంటే లైక్ ది మెన్షన్ దట్ టీసీఎస్ ఈస్ ప్లానింగ్ టు ఆన్ బోర్డ్ 5,000 candidates ఎవ్రీ మంత్ స్టార్టింగ్ ఫ్రమ్ October 24. నిజంగా ఇది వెరీ గుడ్ న్యూస్ గైస్. ఇప్పటి వరకు వెయిట్ చేసిన వాళ్ళకి నిజంగా ఇది వెయిట్ చేసినందుకు, ఎవరైతే ఇప్పటి వరకు టీసీఎస్ వచ్చి వెయిట్ చేశారో వాళ్ళందరూ నిజంగా చాలా చాలా పేషెన్స్తో ఉన్నారు. సో ఆ పేషెంట్స్ని వాళ్ళు టెస్ట్ చేయడం అనుకోవడం ఏమో తెలియదు కానీ, సో వాళ్ళు కూడా బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు కూడా చాలా అర్జెంట్ అంటే వాళ్ళు కూడా బిజీగా వాళ్ళు కూడా వాళ్ళ టైం స్కెడ్యూల్స్ అన్నీ చూసుకొని అన్నీ చేసుకొని వాళ్ళు కూడా ఆన్ బోర్డింగ్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళైతే ఎస్కేప్ చేయాలని ఏమి అనుకోరు. టీసీఎస్ వచ్చిందంటే డెఫినెట్గా ఆఫర్ లెటర్ వచ్చిందంటే డెఫినెట్గా ఆన్ బోర్డింగ్ కూడా అయిపోతుంది. అండ్ ఇంకోటి విషయం గైస్, లైక్ ఎవరికో లైక్ హెచ్ఆర్ కాల్ చేసి లైక్ మీ యొక్క ఆఫర్ అనేది డిమోట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని కూడా అంటున్నారు. సో అదంతా ఫేక్ గైస్, అలా అయ్యే ఛాన్స్ లేదు. మీకు ఆఫర్ లెటర్ వచ్చింది అంటే డిమోట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఆఫర్ లెటర్లో మీకు ఎంత శాలరీ మెన్షన్ చేస్తారో అంత శాలరీ ఇస్తారు. అండ్ దేర్ గోల్ ఈజ్ టు ఎన్షూర్ దట్ మెజారిటీ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ జాయిన్ బై December. సో మనం ఎస్టిమేషన్ బట్టి ఫిబ్రవరి అనుకున్నాం, కానీ డిసెంబర్ కల్లా మొత్తం క్లియర్ చేసేస్తాం అనుకుంటున్నాను అనమాట. సో ఇది గైస్ వాళ్ళు వచ్చిన జెన్యూన్ అండ్ రియల్ అప్డేట్ అనమాట. ఇది టీసీఎస్ వాళ్ళే పెట్టిన మెసేజ్. ఇంకోటి ఏంటంటే ఇంకొకటి చాలామంది అంటున్నారు ఎక్స్ప్లోర్ కోర్సెస్ డెఫినెట్గా చేయాలా, మ్యాండేటరీయా, సో ఇవన్నీ అంటే చేయకపోతే ఆన్ బోర్డింగ్ ఇవ్వరా, సో ఇవన్నీ అంటున్నారు. నాకు వచ్చిన అప్డేట్ బట్టి ఏంటంటే టీసీఎస్ నుంచి ఒక మెయిల్ అనేది ఇలా వచ్చిందనమాట. అదేంటంటే టీసీఎస్ వర్కింగ్ ప్రోగ్రెస్ కూడా వాళ్ళు డైలీ ఆ డాష్ బోర్డ్స్లో వాళ్ళు ప్రోగ్రెస్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్స్ప్లోర్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ట్రాక్స్, యువర్ లెవెల్ స్కోర్, మినిమం ఎక్స్పెక్టెడ్ కౌంట్. సో ఇక్కడ అనమాట మొత్తం అంతా ఇక్కడ చెప్పారనమాట. సో ఇక్కడ కోర్స్ ప్రోగ్రెస్ వచ్చి 0 అండ్ మినిమం ఎక్స్పెక్టెడ్ స్కోర్ 5 అన్నారు. అంటే ఈ క్యాండిడేట్ అనమాట ఏం చేయలేదు ఇప్పటి వరకు. అండ్ ACND సర్టిఫికేషన్స్ కూడా ఏం చేయలేదు, కానీ మినిమం ఎక్స్పెక్టెడ్ కౌంట్ 1, జావా హ్యాండ్స్ ఆన్ 1, హ్యాకథాన్ స్కోర్ 0. సో ఈ క్యాండిడేట్ అనేది ఏం చేయలేదు, కానీ వాళ్ళు మినిమం ఎక్స్పెక్టెడ్ స్కోర్ 55 to 79 ఉండాలి. సో చాలామంది డిస్కషన్స్ వచ్చాయి ముందు, లైక్ 55 to 80 ఉంటే మనకి హైక్స్ ఇస్తారు, వెంటనే జైలు ఇస్తారు, ఇవన్నీ అన్నారు. అదైతే ఫేక్ అని చెప్పను, అలాగని చెప్పి నిజమని కూడా చెప్పను, ఎంతవరకు కరెక్ట్ అని మనకు తెలియదు. బట్ టీసీఎస్ ఏంటంటే మనం లైక్ ఖాళీగా ఎందుకు లైక్ ఈ టైంలో చదువుకుంటారు, ఇక్కడ కొద్దిగా అంటే ఇవన్నీ నేర్చుకుంటారు, టెక్నాలజీ నేర్చుకుంటారు అని చెప్పేసి వాళ్ళు అనమాట ఇలా పెట్టారు. సో నేనైతే చేసేస్తే బెటర్ అని నేను అంటాను. ఖాళీగా ఉండడం కన్నా మ్యాక్సిమం ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ ACND సర్టిఫికేట్స్, ఇంకా జావా హ్యాకథాన్ స్కోర్, ఆల్రెడీ హ్యాకథాన్ కూడా లైవ్లో ఉంది ఫ్రెండ్స్. ఇంకా అది ఇంకా ఎగ్జామ్ ఇంకా డియాక్టివేట్ అవ్వలేదు, ఇంకా లైవ్లో ఉంది. మీరు ఇప్పటికైనా రాసుకోవచ్చు. 2 కోర్స్ ఉంటాయి జావా, సో ఈజీగానే ఉన్నాయి, పర్లేదు. నేను రాసేసాను, నాకు కూడా 2 కోర్స్ అయిపోయాయి. సో దీన్ని బట్టి అయితే వాళ్ళు అయితే మెయిల్స్ అనేది సెండ్ చేస్తున్నారు, ఈ విధంగా మెయిల్స్ సెండ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ మీ కోర్స్ అనేది ట్రాక్ చేసి మీరు ప్రోగ్రెస్ చేస్తే మీ లెవెల్ ఆఫ్ స్కోర్, మీ డాష్ బోర్డ్లో మీరు ఎంత కంప్లీట్ చేసిన మొత్తం ఇక్కడ అనేది మీకు వాళ్ళు డిస్ప్లే చేస్తారు అనమాట ఈ విధంగా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ బీ పేషెంట్ గైస్. సో ఎంతవరకు వెయిట్ చేశారు కాబట్టి మీకు చాలా హ్యాట్స్ ఆఫ్. సో ఎంతవరకు వెయిట్ చేయడం చాలా గ్రేట్. సో ఇంకా వెయిట్ చేయడం అనేది జరగదని నేను అనుకుంటున్నాను. లైక్ ఇంకొక 10 days గైస్. సో ఈ సెప్టెంబర్లో వాళ్ళు మిగిలిన ఆఫర్ లెటర్స్ అన్ని షార్ట్ అవుట్ చేశాక అక్టోబర్ నుంచి అయితే మీకు ఆఫర్ లెటర్స్ అనేది జాయినింగ్ లెటర్స్ అనేవి డెఫినెట్గా అయితే వస్తాయి. సో అది దట్స్ ఫర్ షూర్. సో దాంట్లో అప్డేట్ లేదు గైస్. సో మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. సో ఇంకా మంచి వీడియోస్ అనేవి నేను చేసి పెడుతూ ఉంటాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ గైస్.